ఓకే సార్ ఎంత హౌసింగ్ బోర్డు కానీ ఫస్ట్ ఒక ఫోటో క్లాస్ పక్కన సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి సార్ వాటర్ బట్టలో పెట్టి వాటర్ బాగున్నాయి ట్రైన్ బాగుందండి మరి దీని దగ్గర కప్ప తయారు చేయించావా ఎంత సెంటున్నారా సార్ ఒక్క నిమిషం ఓకే సైడ్ ఒకసారి చూడండి కొంచెం చాలా సంతోషం అమ్మా. వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు డిపార్ట్మెంట్ మీరు కూడా రైట్ ఏంటమ్మా ఈ ప్రభుత్వం సంతోషం ఉన్నావా 10 మందికి ఈ విషయం చెప్తున్నావా? కూటమి ప్రభుత్వం వచ్చాక మన ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్న విషయాలు మీ అందరికీ ఐడియా ఉన్నాయా? ఆ మాట మంత్రి గారు చెప్పు. ఆటో కూడా వచ్చి ప్రభుత్వం ఎలా ఉంది? ప్యాసింజర్లు ఏమంటారు? ప్యాసింజర్ ఆటోయేనా? అడిషనల్ అమౌంట్ వచ్చింది అక్కడ గ్రామ ప్రథమ పౌరాలైనటువంటి శ్రీ నీలపాల సాయి శ్రీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి.
మన స్థానిక శాసనసభ్యులు ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. అలాగే శరణాల మాలతీరాణి గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. ఎంపీటీసీ గారు శ్రీ బొక్క వెంకటలక్ష్మి. ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గం మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘనసాల వెంకటలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, మన గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మనకి కాలనీలో సార్ ఇక్కడ 82 ఇళ్ల పట్టాలు ఉంటే దాంట్లో ఆల్రెడీ 47 అన్నీ కంప్లీట్ అయినాయి. అలాగే మనం ఈ కూటమి ప్రభుత్వంలో రాగానే 40 లక్షలతో ఈ రోడ్లన్నింటినీ కూడా నిర్మించి, అలాగే ఎలక్ట్రికల్కి 32 లక్షలతో, అలాగే వాటర్ కూడా చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రధాన సమస్య వచ్చి ఇంకా చాలా మందికి సుమారుగా ఒక 100 మంది వరకు కూడా ఇంకా ఇంటి స్థలాలు కావాలి. ఆ ఇళ్ల స్థలాలను కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. అందరికీ వందనాలండి. ఈ తాళాలు PMAY 1O నిర్మించుకున్న గృహ ప్రవేశాలకి ఇచ్చేసిన మీ ప్రియతమ శాసనసభ్యులు ధర్మరాజు గారికి, మాజీ శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు, యాప్కాప్ చైర్మన్ గారు ఆంజనేయ గారికి, మరి చైర్మన్ లక్ష్మి గారికి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ కూడా, విలేకరు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే, ఒక స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, రాష్ట్రం అంతా కూడా మంచి పేరు సంపాదించుకున్న దాత, అనేక దాన ధర్మాలు చేసి విద్యాదానం కానివ్వండి, మరి వారి పొలాలు కూడా ఎంతోమంది పేదవాళ్ళకి దానం చేయటం, వారు పుట్టిన మూర్తిరాజు గారు పుట్టిన గ్రామంలో మరి నేను మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మారిపోతున్న సమాజ పరిస్థితుల్లో మూర్తిరాజు గారు లాంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను మంచితనానికి, అదేవిధంగా ధర్మం, న్యాయం అనే విషయాల మీద విచక్షణ జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం రోజులన్నీ మారిపోయినాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం, ఎవరు అనుకున్నది అదే ధర్మంగా నడుస్తున్న ఈ పరిస్థితుల్లో అటువంటి మహానుభావాన్ని గుర్తు చేసుకుంటాం. నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి ఇవ్వడం చేస్తాను. ఇప్పుడే ఆంజనేయ గారు చెప్పిన సమస్యలు కానివ్వండి, మరి ధర్మరాజు గారు చెప్పిన సమస్యలు కానివ్వండి, తప్పుకోకుండా 2014-19 మధ్యలో ఏదైతే ఇల్లు నిర్మించుకున్నారో వాటికి డబ్బులు చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే సమస్య ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మీరు అందరూ కూడా గుర్తించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా, అవకతవకల ఆర్థిక మేనేజ్మెంట్ మూలంగా ఈ రాష్ట్రం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు, ఎక్కడ కూడా పరపతి మొత్తం దిగజారిపోయింది. ఇక్కడంతా కూడా వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే పరపతి ఉంటుందో రాష్ట్రానికి కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి కానీ, అప్పుడు బ్యాంకులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయటం, తక్కువ వడ్డీలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసం మూలంగా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన కార్యక్రమాల మూలంగా బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు వడ్డీని తగ్గించుకునే పరిస్థితులకు వచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం 13%, 12% తీసుకుంటే ఈరోజు నిలబెట్టి బ్యాంకుల్ని మా పరిస్థితి బాగుంది, ఇప్పుడు
మెరుగుపడుతుంది, మీరు 7.5%కి ఇస్తారా 8.5%కి ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మీ బకాయిలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే త్రాగునీటి సమస్య చెప్పారో వాటర్ ట్యాంక్ కాకపోయినా డైరెక్ట్ పంపింగ్ కూడా చేయొచ్చు. అట్లా మీకు అభ్యంతరం లేదా? అంటే ఈ 87 ఈ కాలనీకి అయితే నేను అంటున్నాను. ఓకే, తప్పకుండా ఇక్కడ ఒక నీటి వసతి ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఉన్న అవకాశాన్ని కలెక్టర్ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత మన జిల్లా పరిషత్ ఫండ్స్తో తప్పకుండా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇందాక ఆంజనేయ గారు చెప్తా ఉన్నారు, ఆంజనేయ గారు ఏంటంటే, సారథి గారు మీరు తెలుగుదేశం పార్టీలో కట్టుకున్న ఇళ్ళకేమో డబ్బులు ఇస్తలేదు, వైఎస్ఆర్సీపీలో శాంక్షన్ చేసిన ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారని. మన బ్రదర్ పేరు ఏంటి, మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు నవ్వుతున్నారు, నరసింహారావు గారు నవ్వుతున్నారు. ఎందుకంటే అందరికి మనసులో ఉంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన 1,80,000లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళింది. ఒక్క రూపాయి కూడా. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే ఇంకో 30,000, అది కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా 30,000 కలిపి 1,80,000 ఇచ్చింది గత ప్రభుత్వం. దానికి తోడు డ్వాక్రా లోన్లో 35,000 ఇచ్చి 2,15,000 యూనిట్గా ఖర్చు పెట్టారు. కాబట్టి ఈరోజు ఏదైతే మనం వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తా ఉన్నామో అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు. అవి ఖర్చు పెట్టుకోకపోతే మన రాష్ట్రానికి నష్టం వస్తుంది, పేద ప్రజలు నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏమిటంటే, 2014 మీరు ఏదైతే అడుగుతున్నారో 14-19 ఇల్లులు, అప్పుడు నేను కూడా వైసీపీలో ఉన్నా, చెప్పుకుని పాపం చేసిన పాపం చెప్పుకుంటూ పోయిద్దంటారు చూసారా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లుని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు దానికి ఆజ్యం పోశారు. ఆ ప్రభుత్వం ఓడిపోయినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దాదాపు 2,73,000 మంది 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 4,70,000 మంది పునాదులు వేసుకుంటామో లేదా కొంత గోడ కట్టడమో చేసిన ఇళ్ళని క్యాన్సిల్ చేశాడు. బహుశా ఆయనకి ఆ 2,73,000 ఇల్లు, 4,70,50,000 ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారి మోహమే కనపడింది. కానీ దాంట్లో పేదవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కూలీ చేసుకునే వాళ్ళు, బీసీలు, ఎస్సీలు వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళకి అన్యాయం చేయకూడదని ఆయన ఆలోచన చేయలే. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఎగ్గొట్టాలి, ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలి. కానీ నష్టపోయింది, ఆయన తీసుకున్న నిర్ణయం మూలంగా నష్టపోయింది దాదాపు 7-8 లక్షల మంది బెనిఫిషరీస్ నష్టపోయారు. దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అగ్రవర్ణ పేదవాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. అంతమందికి అన్యాయం, దుర్మార్గంగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కూడా మీ అందరికీ కోపం ఉంది చాలా. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు క్యాన్సిల్ చేయొచ్చు కదా, వాళ్ళు చేశారని చెప్పేసి. కానీ ఒక విజన్ ఉన్న వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు చేసి 24వ ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి, ఆయనకి రాష్ట్రం పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక దురదృష్టి ఉంటుంది. ఆయన చూసింది ఏమిటంటే, అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, కొన్ని లక్షల మంది బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు కట్టుకుంటున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి, ఆయన ఏదో పిచ్చి పని చేశారని చెప్పేసి మనం చేస్తాం ధర్మం కాదని చెప్పేసి కొంతమంది పేదవాళ్ళు, మీకు ఇంకో కోపం ఏంటంటే డబ్బులు ఇది ఇస్తున్నారని, అడిషనల్గా కూడా ఇస్తున్నారని. ఇక్కడ ప్రభుత్వం ముందున్న సమస్య ఏంటంటే, దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది చిన్నది కాదు, చూస్తానికి కొన్ని ఒక్కొక్క ఇల్లు ఏదో సెంటున్నర ఇళ్ళ కనపడతాయి. కానీ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది.
చాలామంది 4-5 లక్షల మంది సగం వరకు ఏదో ప్లింత్ దాకా మన లింటల్ దాకా స్లాబ్ వేసుకుని గోడ కట్టుకోకపోవటం ఇట్లా చేసిన చాలామంది ఉన్నారు. ఒకరోజు మమ్మల్ని అడిగారు, 5 లక్షలే ఆర్భాటంగా గత ప్రభుత్వం మేము అన్ని లక్షలు ఇస్తున్నాం, 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చాం, 20 లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పినా కూడా వాళ్ళు పూర్తి చేసింది కేవలం 5.5 లక్షల మంది మాత్రమే, 5.5-6 లక్షల మందికి మాత్రమే. మిగతా వాళ్ళు ఎందుకు కట్టుకోలేదని చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీటింగ్లో మమ్మల్ని. అడిగితే సార్ కొద్దిగా ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళేమో కట్టేసుకున్నారు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలహీనులు ఎక్కువగా ఎస్సీ బీసీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారంటే వెంటనే ఆయన దీన్ని మధ్యలో ఆపేస్తే, ఒకవేళ ప్రభుత్వం అదనపు సహాయం చేయలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అట్లాగే పడిపోయి ఉంటే అవి చీకుపట్టి వెనక్కి వాని చెట్లు మమ్మల్సి అన్నీ పాడవుతాయి. సో దేశ సంపద నష్టపోతున్న ఉద్దేశంతో ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకి 50,000 రూపాయలు 75,000 రూపాయలు ₹1,00,000 శాంక్షన్ చేశారు. దాని మూలంగా ఈ సంవత్సర కాలంలోనే 3 లక్షల ఇళ్ళని పూర్తి చేశామని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను నేను. సో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పింది 2029 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా, ఏ పేద సోదరుమని కూడా నాకు ఇల్లు లేదు అనుకోకుండా మీరు ఇల్లు శాంక్షన్ చేయండి, దానికి ఏ విధమైన శ్రమ అయినా ఇబ్బంది అయినా పడదాం, కానీ వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా అందరికీ ఇల్లు పూర్తి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి నిజంగా ధర్మరాజు గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే హౌసింగ్ బోర్డుకి సంబంధించిన ఖాళీలు చాలా ఖాళీలు గత ప్రభుత్వం ఏంటంటే అంటే వాళ్ళు ఒక లక్ష్యం లేకోకుండా సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది నా అభిప్రాయం. ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, కొన్ని లక్షల మంది చదివించారు, 43 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చారు. మనం ఇప్పుడు 67 లక్షల మందికి ఇస్తున్నాం, ఇది తల్లికి వందనం. వీళ్ళందరినీ చదివించిన తర్వాత వీళ్ళ భవిష్యత్ ఏంటి అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేదా కాదా అనేది మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 4 లక్షల మంది పిల్లలు లేదా 3 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు, గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. వీళ్ళందరికీ ఆర్థికంగా ఏదో ఫీజు రింబర్స్మెంటో లేదా అమ్మఒడో ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం లక్ష్యం లేనిదని చెప్పేసి ఎందుకన్నానంటే, అరే ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నాం, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా దొరుకుతాయి, ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆలోచన చేయలే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వాళ్ళు 43 లక్షల మందికి ఇస్తే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 5గురు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి తల్లికి వందనం 13,000 కడికి ఇస్తా ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాం. వీళ్ళందరికీ చదివించడం ఒక్కటే కాదు ప్రభుత్వం బాధ్యత, చదివించిన తర్వాత వారికి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించి ఈ మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పనులు ప్రారంభించినాయి. ఏదో ఉపన్యాసంలో చెప్పడమో లేదా కాగితాల మీద సంతకం కాదు, ఆల్రెడీ పనులు ప్రారంభించినాయి. గూగుల్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఆర్సిలరీ మెట్లు కానివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీ కానివ్వండి, దాంట్లో దాదాపు 6.5 లక్షల ఉద్యోగాలు 100% 2027, 2028లో మన పిల్లలకి వస్తాయని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను నేను. అదేవిధంగా వైజాగ్లో ఏదైతే మొన్న సంతకాలు పెట్టారో 13.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి పారిశ్రామికవేత్తలందరూ వచ్చారు. అవి పూర్తి అయిపోతే దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సరే 13.5 లక్షల మంది సంతకం పెట్టారు, కానీ వాళ్ళు దాంట్లో ఎంతమంది నిజంగా పెట్టుబడి పెడతారు, ఇక్కడ పెడతారు అనేది కొంత అనుమానం ఉంటుంది. సరే 15 లక్షల్లో ఒక 10 లక్షల కోట్లు పెట్టినా కూడా దానికి దాదాపు 7-8 లక్షలు, మరొక 7-8 లక్షలు వస్తాయి. సో ఈ విధంగా మన పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం ఇవి ఇస్తున్నారని చెప్పేసి కూడా మరి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకనే మీరు చూసుంటారు లోకేష్ గారు ఒకసారి ఆస్ట్రేలియా, ఒకసారి అమెరికా, లేకపోతే ఒకసారి ఇంకొక దేశం వెళ్తున్నారు. ఆయన ఏదో భార్య సమేతంగా వెళ్తలా, ఆయన ఏదో హాలిడేస్కి వెళ్తలా,
వెళ్ళిన ప్రతి క్షణం కూడా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని కలిసి మా రాష్ట్రం రండి, మాకు మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీకు చక్కగా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, మేము అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పేసి